వాస్తవాలు చెప్పకుండా ఇంకా ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఎలక్షన్లు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ప్రజలు ప్రతీకారంతో రెచ్చగొడుతూ కేసులు పెడుతూ భయపెట్టిస్తూ ఇవాళ అబద్ధాలు చెప్తూ కేసీఆర్ గారిని తిట్టడం తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళని ఈ ముగ్గురు నాయకులను మా నాయకులను తిట్టడం తప్ప వాళ్ళపైన కేసులు పెట్టడం తప్ప ఏం లేదు. దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీ డిక్లరేషన్లు ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, ఎన్నో పేర్లు ఎంతో పెద్దగా గొప్పగా ఎక్కడ లేనటువంటి పెట్టింది. ఇలా హైకోర్టు తీర్పిచ్చింది. మీరు వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అనేటివి ఖచ్చితంగా రిజర్వేషన్ ద్వారానే ఎలక్షన్లు పెట్టాలి. స్థానిక సంస్థలలో మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్లు పెడితేనే ప్రజలు మీరు నమ్ముతారు. డబ్బులు కేంద్రం నుంచి రావట్లేదని సాకుతో రిజర్వేషన్ వల్ల గ్రామాలు దెబ్బతింటున్నామని చెప్పి బదనాం చేయడానికి ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. గ్రామాలు అభివృద్ధి ఆగిపోయినా పర్వాలేదు, కానీ మా రిజర్వేషన్ తర్వాతనే మేము అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసుకుంటాం. రిజర్వేషన్ తర్వాత మాత్రమే ఎలక్షన్లు పెట్టాలి. దానికి మీరే బాధ్యులు అవుతారు. 6 నెలలుగా దాదాపు 2 సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఉండి ఇవాళ ఎలక్షన్లు హైకోర్టు పేరు మీద ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తే రిజర్వేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. ఖచ్చితంగా దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తామని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ చాలామంది ఓసీ నాయకులు కూడా సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలో ఎంపీలో రిజర్వేషన్ లేదు, కనీసం స్థానిక సంస్థల్లో లేకపోతే ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా మరొక ఉద్యమం వస్తుంది. అది తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది, తప్పు అవుతుందని కూడా చాలామంది చెప్తున్నారు. కనుక మరి మీరు కూడా ఆలోచన చేయాలి. భవిష్యత్తులో సెన్సస్ బీసీ జనగణన ఉంటుంది, చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తుంది. ఇలా వచ్చినటువంటి 42% విద్యా ఉద్యోగములు ఇస్తామన్నారు, ఎక్కడ లేదు. మంత్రి పదవులలో లేవు, ఉద్యోగాలలో లేవు, ఉన్న ఇచ్చే కార్పొరేషన్ చైర్మన్లలో లేదు. ఏదైనా పోస్టులు ఆర్టీఐ లాంటి కమిషనర్ పోస్టులు పెట్టబడ్డా కూడా అందులో ఈ వర్గాలకు ఏం లేదు. మాటలు తప్ప చేతలు ఎక్కడ కూడా లేవు. కనుక ఆ డిక్లరేషన్ పైన దృష్టి పెట్టి 42 రిజర్వేషన్ తర్వాతనే 42% రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని కేసీఆర్ గారిని తిడితే గొప్పలు అనుకుంటారేమో. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారిని ఎంత తిడితే అంత కోపము పగ ప్రజలు మీ పైన పెట్టుకున్న సంగతి మర్చిపోవద్దండి. సోషల్ మీడియాలో సామాన్య ప్రజలు ఎందుకు చెప్తున్నారంటే దేవుని లాంటి కేసీఆర్ను, మాకు అన్నం పెట్టిన కేసీఆర్ను, ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని వీళ్ళు తిడుతున్నారనే కోపము ఆక్రోశము ప్రజల్లో ఎక్కువగా ఉంది. మీ హామీల కన్నా ఎక్కువ కేసీఆర్ గారిని తిడుతున్నందుకే ఉన్న సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.